నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక మధ్యతరగతి కుటుంబానికి వాహనం కొనడం ఒక కళ. అయితే వాహనం తీసుకున్న తర్వాత ఈఎంఐల రూపంలో కడుతూ ఉంటారు. కొన్ని కారణాల దృష్ట్యా మధ్యలో ఈఎంఐ కట్టడం ఆగిపోవడం జరిగినప్పుడు అసలు ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి నోటీసులు లేకుండా ఈ రికవరీ ఏజెంట్ పేరుతో రౌడీజం చేయడం జరుగుతుంది. ఇది చట్ట విరుద్ధమా లేదా? దీని గురించి హైకోర్టు అడ్వకేట్ నరేష్ శంకర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే నరేష్ శంకర్ గారు. సో జనరల్గా అందరూ కూడా 2 వీలర్ కానీ 4 వీలర్స్ కానీ మనం ఈఎంఐలో కొంటూ ఉంటాం. మధ్యలో కొన్ని కారణాల వల్ల అలా స్కిప్ చేస్తూ ఉంటారు ఈఎంఐ కట్టకుండా. అయితే మనం ఎక్కడున్నామనే సంగతి వాళ్ళు ఆలోచించకుండా బైక్ కానీ కార్ కానీ లాగేసుకొని వెళ్ళిపోతారు, రోడ్ మీద ఉన్నా సరే. అయితే అలాంటి అధికారం వాళ్ళకుందా? లాగేసుకునే హక్కు వాళ్ళకుందా? అలా లాగేసుకునే వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ లాంగ్వేజ్లో రికవరీ ఏజెంట్స్ అంటారండి. ఎవరైనా సరే, అంటే మీరైనా నేనైనా సరే, ప్రతి ప్రజలు కూడా ఏదైనా సరే ఒక వాహనాన్ని కొనేటప్పుడు ఈఎంఐ పద్ధతిలో కొంటూ ఉంటారు. సో కొన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, లేదంటే కనుక హెల్త్ ఇష్యూస్ దృష్ట్యా కొంతమంది ఏం చేస్తారు అంటే కనుక కొన్నిసార్లు ఈఎంఐ టైంకి కట్టలేకపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఒక 90 డేస్ వరకు కనుక ఈఎంఐ పెండింగ్ ఉంటే దాన్ని ఎన్పిఏ అకౌంట్ అని చెప్పి చెప్తారండి. డిఫాల్టర్ అనమాట. అంటే ఫ్రమ్ టైం టు టైము ఈఎంఐ కట్టని వ్యక్తి కింద డిక్లేర్ చేస్తారు. అది చేసిన తర్వాత సాధారణంగా జరిగే విషయాలు ఏంటి అంటేనండి, సంబంధించిన ఏ బ్యాంక్ నుంచి అయితే కనుక మనం ఈఎంఐ అంటే లోన్ తీసుకుంటామో ఆ బ్యాంక్స్ ఏం చేస్తారు అంటే కనుక మన యొక్క వెహికల్ డేటా ఏదైతే ఉంటుందో ఆ వెహికల్ డేటాని థర్డ్ పార్టీ అంటే రికవరీ ఏజెంట్స్కి ఇచ్చేయడం జరుగుతుంది. సో ఇచ్చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక ఆ వెహికల్లో, అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ 6 వీలర్ కానీ సమ్ XYZ ఏదైనా వెహికల్ అనుకోండి, మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు భార్య పిల్లలతో ఎక్కడికైనా బయటికి అర్జెంట్ పని మీద వెళ్తున్నప్పుడు, లేదంటే కనుక తండ్రికి ఎక్కించుకుని వెళ్తున్నప్పుడు, ఈ విధంగా పిల్లలు కాలేజీకి వెళ్తున్నప్పుడు ఈ సిగ్నల్స్ దగ్గర ఈ రికవరీ ఏజెంట్స్ ఏం చేస్తారు అంటే కనుక ఒక లిస్ట్ పట్టుకుని ఏ వెహికల్ నెంబరు ఏంటి అని చెప్పి సడన్గా వచ్చేసి బైక్కి స్నాచ్ చేసేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక ఆ బండిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది సాధారణంగా జరుగుతుందండి. సో వీళ్ళు బాధితులు ఏమనుకుంటారు అంటే కనుక, అవును మేము ఈఎంఐ కట్టలేదు కాబట్టి వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్పి దీని మీద ఎటువంటి ఫిర్యాదులు చేయరు. సరే మా కర్మ, ఏం చేస్తాం, ఫైనాన్షియల్ పొజిషన్ బాగోలేదు కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, ఆ విధంగా బైక్స్ కీస్ తీసుకుని లేదంటే కార్ కీస్ తీసుకుని ఆ విధంగా నడి రోడ్డు మీద తీసుకెళ్లే అధికారము ఏ ఒక్కరికి కూడా లేదండి. ఈవెన్ బ్యాంక్ అధికారులకు కూడా లేదు. సో ఎటువంటి అధికారాలు ఉన్నాయి, అసలు ఏ విధంగా ఉండాలి అని అంటే కనుక, ఈ విధంగా ఈఎంఐస్ ప్రాపర్ టైం టు టైం కట్టకపోతే ఏంటంటే కనుక ఈ వెహికల్ తీసుకెళ్లే ముందు ఒక నోటీస్ అనేది ఇవ్వాలండి. ఎన్ని డేస్ ముందు? ఈ 90 డేస్ ఏదైతే కనుక మనము ఈఎంఐ డిఫాల్టర్ అయిపోతామో ఆ 90 డేస్ లోపట, ఆ 90 డేస్ తర్వాత వెహికల్ తీసుకెళ్లే ముందు ఈ మీన్ టైం నోటీస్ ఇవ్వాలండి. రైట్, ఇచ్చి మీరు ఇట్లా ఈఎంఐ కట్టట్లేదు, మీ వెహికల్ నేను తీసుకొని పోతామని చెప్పి ఈ వెహికల్ని తీసుకెళ్లాలండి. అది ప్రొసీజరు. లేదు, అతను అందుబాటులో లేడు అని అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక ఈ ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈ బ్యాంక్స్ అన్నిటికీ అథారిటీ అండి. ఆ ఆర్బీఐ నామ్స్ ప్రకారమే అన్ని బ్యాంక్స్ వర్క్ చేస్తాయండి. సో ఇటువంటి రికవరీ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకునేటప్పుడు ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కావాలి అని చెప్పి 2003లో యాజ్ వెల్ యాజ్ 2018లో కూడా ఒక క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందండి. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏంటి అంటే కనుక ఎవరైతే కనుక రికవరీ ఏజెంట్స్ కింద బ్యాంకింగ్ అథారిటీ అపాయింట్ చేసుకుంటుందో ఆ రికవరీ ఏజెంట్ మీద సంబంధించిన పోలీస్ స్టేషన్ నుంచి ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకురావాలండి. అంటే అతనికి ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు, అదేవిధంగా యాంటీసిడెంట్స్ హిస్టరీ కూడా ఉండకూడదు. అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సంబంధించి కూడా అటువంటి చరిత్ర ఉండకూడదు. అదేవిధంగా దాని తర్వాత ఈ కస్టమర్స్తో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని డబ్బులు అడగాలి, ఏ విధంగా వాళ్ళు చెప్పిన నిబంధనలు వీళ్ళు అమలు పరచాలి అని చెప్పి మినిమం 100 గంటలకు తగ్గకుండా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరగాలండి. దాని తర్వాత ఎవరైతే కనుక ఈ రికవరీ ఏజెంట్స్ ఉన్నారో దానికి ఒక ఏజెన్సీ ఉంటుందండి. ఆ ఏజెన్సీ యొక్క వివరాలని ఆ సంబంధించిన బ్యాంక్స్ వాళ్ళ యొక్క వెబ్సైట్లో పెట్టాలండి. అదేవిధంగా ఆ రికవరీ ఏజెంట్స్ని ఎవరైతే కనుక డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించేటప్పుడు మార్నింగ్ 7 తర్వాత రాత్రి 7 కంటే ముందు ఈ టైంలో, ఈ మీన్ టైం మాత్రమే పంపించాలండి. ఆ విధంగా ఎవరినైతే పంపిస్తున్నారో ఆ పంపించే వ్యక్తికి ఒక ఐడెంటిటీ కార్డు ఉండాలి. అదేవిధంగా ఈ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని ఎప్పుడు అపాయింట్ చేసుకున్నారో, అతని యొక్క సర్టిఫికేషన్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా ముందుగా కస్టమర్కి తెలియజేయాలండి. అంటే పలానా వ్యక్తి మీ ఇంటి దగ్గరికి వస్తున్నాడు ఈ విధంగా అని చెప్పి. సో వచ్చిన వ్యక్తి కూడా ఇటువంటి డీటెయిల్స్ ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా ఐడెంటిటీ కార్డు, వాళ్ళ యొక్క ఏజెన్సీ వివరాలు ఏదైతే కనుక బ్యాంకు వాళ్ళకి అందజేస్తుందో అవన్నీ చూపించిన తర్వాత మాత్రమే వాళ్ళు పొలైట్గా మనల్ని అడగాలండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే కనుక డిఫాల్టర్ ఉంటారో ఆయన ఈ మార్నింగ్ 7 తర్వాత, అదేవిధంగా సాయంత్రం 7 లోపు అతనికి ఏదైనా పని ఉండి, లేదు అంటే కనుక ఆఫీస్ వర్క్ ఉండి, లేదంటే కనుక ఫ్యామిలీ పరమైన ఇబ్బందులు ఉంటే కనుక ఆ విధంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సంబంధించిన బ్యాంకుకి ఒక మెయిల్ రూపం పెట్టి ఆ మెయిల్లో
మీరు ఈ టైం నుంచి ఈ టైంకే రావాలి అని చెప్పి మెన్షన్ చేస్తే అదే టైంకే ఆ రికవరీ ఏజెంట్ రావాలండి. నాకు ఇంకో డౌట్ అండి, మధ్యలో రోడ్ మధ్యలో ఫ్యామిలీతో ఉన్నప్పుడు లాగేసుకొని వెళ్ళిపోయినప్పుడు దానికి సంబంధించి ఏదైనా కేసు పెట్టొచ్చా వాళ్ళు? ఆబ్వియస్లీ నేను అదే చెప్పబోతున్నానండి నెక్స్ట్. సో ఈ విధంగా ఏదైతే కనుక ఉంటుందో అదే విధంగా కొంతమంది రికవరీ ఏజెంట్స్ ఏం చేస్తారు అంటే కనుక అర్ధరాత్రి పూట ఫోన్ చేస్తూ ఉంటారు, అబ్యూజివ్గా మాట్లాడుతూ ఉంటారు, థ్రెటనింగ్ కాల్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా కూడా ఉన్నప్పుడు సంబంధించిన బ్యాంక్కి కంప్లైంట్ చేయాలి అండి. సో ఇది ఇలా ఉండగా మీరు అన్నట్టు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బండి లాక్కుని వెళ్ళిపోతే అది క్లియర్గా ఎక్స్టార్షన్ కేసు అవుతుందండి. రైట్, ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారము ఎక్స్టార్షన్ కేసు అవుతుంది, ఎక్స్టార్షన్ అని అంటారు. అదేవిధంగా ఇంటికి కూడా మన అనుమతి లేకుండా ఈ నిబంధనలన్నీ పాటించుకోకుండా ఇంటి దగ్గరికి వస్తే క్రిమినల్ ట్రెస్పాస్ కేసు అవుతుందండి. ఓకే, క్రిమినల్ ట్రెస్పాస్ రైట్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క చర్యల మీద సంబంధించిన బ్యాంకులో మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆన్లైన్ ద్వారా కానీ సంబంధించిన బ్యాంకులు వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోనప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక ఆర్బీఐకి అంబుడ్స్మెన్ అని చెప్పి ఉంటుందండి, బ్యాంకింగ్ అథారిటీ సెల్ అనమాట. అంబుడ్స్మెన్కి కంప్లైంట్ చేయాలండి. సో అప్పుడు కూడా మనకి ఆబ్వియస్లీ మనకు కావాల్సిన న్యాయం ఏదైతే ఉంటుందో అక్కడే జరుగుతుంది. ఇఫ్ ఇన్కేస్ జరగకపోతే కనుక వీళ్ళు ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్కి ఏమైనా పాల్పడితే ముమ్మాటికి వెహికల్ ఎత్తిపోతే ఎక్స్ట్రాషన్ పెట్టాను, మన అనుమతి లేకుండా రావాలి వస్తేమో క్రిమినల్ ట్రెస్పాస్ అని చెప్పాను. అదేవిధంగా అసలు రాకుండా ఉండాలి అంటే కనుక ఇంకా ఎటువంటి హక్కులు ఉన్నాయి డిఫాల్టర్స్ కానీ అంటే కనుక సివిల్ సూట్ వేసుకోవచ్చు అండి. అంటే ఒక సివిల్ సూటు కన్సర్న్ సివిల్ జ్యుడిసెక్షన్ ఉన్న కోర్టులో సివిల్ సూట్ వేసుకోవచ్చు అండి. ఆ సివిల్ సూట్లో మనం ఏం ప్రేయర్ అడగాలి అని అంటే కనుక ఈ సంబంధించిన బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ మమ్మల్ని ఇంటికి వచ్చి ఫైనాన్స్ కట్టమని చెప్పి అడగకుండా వీళ్ళని నిరోధించండి అని చెప్పి యాడ్ ఇంటీరియం ఇంజెక్షన్ అని చెప్పని అంటామండి. అటువంటి ప్రేయర్ ఒకటి అడిగి మరి ఆ రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా మనకు అనుకూలంగా ఒక తీర్పు కూడా తెచ్చుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక దగ్గర జరిగింది, ఒక రైతు ట్రాక్టర్ తీసుకున్నారు, అయితే ఇంటికి వచ్చి ట్రాక్టర్ని తీసుకొని వెళ్ళిపోయారు ఈఎంఐ కట్టకపోవడం వల్ల. సో అది దేని కిందకు వస్తుంది? ముమ్మాటికి కూడా అట్లా తీసుకుపోవడం కూడా ఎక్స్ట్రాషన్ అండి. అయితే మీరు చెప్పిన సందర్భంలో మీరు సింపుల్గా ఏంటంటే రైతు దగ్గరికి వచ్చారు ట్రాక్టర్ ఎత్తుకుపోయారని చెప్పి నన్ను అన్నారు. అక్కడ డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యారా లేదా అనేది ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ రైతు ఎన్ని నెలలు కట్టలేకపోయాడు అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో కట్టలేకపోయినప్పుడు సంబంధించిన బ్యాంక్కి నేను కట్టలేకపోతున్నాను పలానా కారణాల చేత కాబట్టి నా ఈఎంఐని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి అతను రిక్వెస్ట్ పెట్టాడా లేదా అనేది చూడాలి. ఓకే, ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా పట్టుకెళ్తే మాత్రము ఎక్స్ట్రాషన్ కేసు అవుతుందండి. ఓకే, సో ఈ విధంగా ఇటువంటి హక్కులు ఉన్నాయి. ఇకపోతే సరే కస్టమరే వాలంటరీగా ఇచ్చేసాడు అనుకుందాం, రైట్, ఆ వర్షన్ కూడా తీసుకుందాము. ఇచ్చేసినప్పుడు అతనికి ఉండే రైట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే కనుక ఎవరైతే కనుక బ్యాంకింగ్ అథారిటీస్ ఉంటారో ఆ బ్యాంకింగ్ అథారిటీస్ ఆ వెహికల్ని అమ్మేటప్పుడు ఒక ఫేర్ ప్రైస్కి అమ్మాలండి. అంటే మనకి ఎట్లయినా సరే వెహికల్ ఇచ్చేసాడు కదా, మన ఇష్టం, మనం డబ్బులు మనకు వచ్చేస్తే సరిపోతుంది, కస్టమర్ లాస్ అయినా పర్వాలేదు అనుకునే విధంగా బ్యాంకింగ్ అథారిటీస్ బిహేవ్ చేయడానికి లేదండి. సో ఆబ్వియస్లీ ఒక మంచి ప్రైస్కి అమ్మాలి. వాళ్ళకి రావాల్సిన అమౌంట్ తీసేసుకున్న తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కస్టమర్కి ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకింగ్ అథారిటీస్కి ఉందండి. ఆ విధంగా కూడా మరి ఎవరైతే డిఫాల్టర్స్ ఉంటారో వాళ్ళకి హక్కులు ఉన్నాయండి. ఓకే, సో అయితే మనకు ఈఎంఐలో మనము ఏదైనా వెహికల్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన బాండ్స్లో సైన్ చేస్తారు. అయితే అన్ని కంపెనీస్ ఇన్స్ట్రక్షన్ ఒకే విధంగా ఉంటాయా? ఏ కంపెనీ ఇన్స్ట్రక్షన్ అయినా సరే కాంట్రాక్ట్ యాక్ట్ అని చెప్పని అంటారండి, ఆ చట్టం ప్రకారమే జరుగుతుంది. సో ఒక బ్యాంకు 1 నెల రోజులు టైం ఇస్తుంది, ఇంకొక బ్యాంకు 2 నెలల టైం ఇస్తుంది. కానీ ఏ బ్యాంక్ అయినా సరే వాళ్ళ టర్మ్స్ ఎలా ఉన్నా సరే ఒకళ్ళు డిఫాల్టర్ అయిన వెంటనే ఆయన ఒక వెహికల్ తీసుకెళ్ళాలి అంటే కనుక ముందుగా నోటీస్ ఇవ్వాలి. థ్యాంక్ యూ.